హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి డిఎంఎల్టీ కోర్సు గురించి చాలామంది చాలా కామెంట్స్ చేశారు, చాలా డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అన్నిటికీ ఈరోజు నేను రిప్లై ఇస్తాను. ఒక్కొక్కరు వచ్చేసి మేడం డిఎంఎల్టీ ఎగ్జాము తెలుగులో రాసుకోవచ్చా, ఇంగ్లీష్లో రాసుకోవచ్చా, మేడం డిఎంఎల్టీ ఆఫ్టర్ 10th తర్వాత చేసుకోవచ్చా, మేడం తెలుగు మీడియం ఉంటుందా డిఎంఎల్టీ, మేడం డిఎంఎల్టీ వచ్చేసి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, అన్నీ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డిఎంఎల్టీ గురించి. అయితే ఈరోజు మనం డిఎంఎల్టీ కోర్సు గురించి కామెంట్లో అడిగిన డౌట్స్ గురించి మనం డెప్త్గా డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను ఆల్రెడీ డిఎంఎల్టీ కోర్సు గురించి వీడియో చేసిన, అవి చూసి ఇంకా కామెంట్స్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ అడుగుతున్నారు. అయితే నేను డిఎంఎల్టీ కోర్సు గురించి సిలబస్ గురించి కూడా వీడియో చేసిన, అయితే అప్డేటెడ్ వీడియో కూడా చేస్తా. అయితే ఈ డిఎంఎల్టీ కోర్సు వచ్చేసి వొకేషనల్ కోర్సు. ఇది వచ్చేసి మనకు 2 years ఉంటుంది డిఎంఎల్టీ కోర్సు వచ్చేసి. ఈ డిఎంఎల్టీ కోర్సు మనము ఇంటర్మీడియట్ తర్వాత వేసుకోవాలి, 10th తర్వాత కాదు. ఇంతకుముందు చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు లేదు, ఇంటర్మీడియట్ తర్వాత చేసుకోవాలి. ఇంటర్లో ఏ గ్రూప్ అయినా చేసుకోవచ్చు, బైపీసీ ఒక్కటే చేయాల్సిన అవసరం లేదు. బైపీసీ వాళ్ళే కాకుండా ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా డిఎంఎల్టీ కోర్స్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇది 2 years కోర్స్ ఉంటుంది. ఇది డ్యూరేషన్ 2 years ఉంటుంది. నేను 1 year ఏమో ఫస్ట్ 1.5 year ఏమో థియరీ ఉంటుంది. కంపల్సరీ 6 months అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ కాలేజ్ వాళ్ళు ఇంటర్న్షిప్ హాస్పిటల్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అక్కడ వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ అంటే ట్రైనింగ్. వీళ్ళు డిఎంఎల్టీ అంటే ఇంక మొత్తము టెక్నీషియన్స్ వాటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకు ఏజ్ లిమిట్ వచ్చేసి 16 years ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years ఉంటుంది. 28 years వరకు మీరు డిఎంఎల్టీ కోర్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు డిఎంఎల్టీ కోర్సు కాకుండా నెక్స్ట్ దీంతో కాకుండా ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఏమన్నా చేసుకోవాలని ఉన్న వాళ్ళకి స్పెషలైజేషన్ ఉంటుంది. బీఎస్సీ ఎంఎల్టీ కోర్సులో స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్స్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు డిఎంఎల్టీ కోర్సులో వచ్చేసి మనకు పేపర్ 1 ఫస్ట్ ఇయర్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. సెకండ్ ఇయర్లో కూడా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. సిలబస్ వీడియో నేను వేరే వీడియో చేస్తాను సిలబస్ గురించి. సిలబస్ మొత్తం ఇంట్లో కన్ఫ్యూజ్ అయిపోతాం. దీంట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సెకండ్ ఇయర్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. మనకు దీంట్లో వచ్చేసి అంటే పేపర్ 1లో 80 marks ఉంటాయి, ఇంటర్నల్ ఏమో 20 marks ఉంటాయి, ఎక్స్టర్నల్ ఏమో 80 marks ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్ అంటే మన కాలేజ్ వాళ్ళే 20 marks కాలేజ్ వాళ్ళ చేతిలో ఉంటాయి, ఎక్స్టర్నల్లో 80 marks ఉంటాయి, మొత్తం 100 marks ఉంటాయి. మనకు ఒక 3 ఏమో థియరీ ఉంటుంది, ఒకటేమో ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ కూడా మన కాలేజ్ వాళ్ళే కండక్ట్ చేస్తారు కదా, అది. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇది అయిపోయిన తర్వాత మీకు పారామెడికల్ ఇది అయిపోయింది కదా, డిఎంఎల్టీ కోర్స్ అయిపోయింది. డిఎంఎల్టీ కోర్స్ అయిపోయిన తర్వాత ఇది మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాదు. మీరు కాలేజ్లో మీకు మార్క్స్ మెమో ఇస్తారు, నెక్స్ట్ టీసీ ఇస్తారు, ఇంతే. మనకు డిఎంఎల్టీ కోర్సు చేసినట్లు పారామెడికల్ బోర్డు నుంచి మీరు రిజిస్టర్ అవ్వాలి. పారామెడికల్ బోర్డులో వెళ్ళి మన కోటిలో ఉన్న పారామెడికల్ బోర్డుకి వెళ్ళి మీరు రిజిస్టర్ డిఎంఎల్టీ అన్నట్లు గవర్నమెంట్ టీఎస్ రిజిస్టర్ అనేసి వస్తుంది. అది నేను ఆల్రెడీ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్పిన, మన ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి. తీసుకొని వెళ్ళి మనం అక్కడ చూపిస్తే మనకు ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ రోజు వెళ్తే మనకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడేమో ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను ఆల్రెడీ వీడియో చూసిన, అది చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఆ తర్వాత మీకు టీఎస్ పారామెడికల్ అనేసి, పారామెడికల్ నుంచి రిజిస్టర్ డిఎంఎల్టీ అనేసి వస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ మీరు డయాలసిస్ సెంటర్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడన్నా వెళ్ళి మీరు చిన్న ల్యాబ్స్ ఉంటాయి కదా, ల్యాబ్లలో కానీ పెద్ద ల్యాబ్లలో ఎక్కడన్నా ల్యాబ్లలో డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా వేసుకోవచ్చు. మీరు అక్కడ వెళ్ళి మీరు జాబ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. కంపల్సరీ మీరు రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ ఉంటేనే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదంటే ఉండవు. మామూలుగా మార్క్స్ మేమో తీసుకొని వెళ్తే
ఇది ఈరోజు వచ్చేసి డిఎంఎల్టీ కోర్సు గురించి మీరు కామెంట్ సెక్షన్లో అడిగిన ప్రతి ఒక్క డౌట్ మీకు ఇంట్లో కవర్ అయ్యే విధంగా ఈ కోర్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డిఎంఎల్టీ కోర్సు యొక్క సిలబస్ గురించి డీటెయిల్గా డెప్త్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని డెప్త్గా చెప్తాను. అప్పుడు సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి డిఎంఎల్టీ కోర్సు గురించి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటివి సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఎంబడే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.